ఈరోజు మనందరం కూడా అటెండ్ అయ్యి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అందులో భాగస్వామి అయినందుకు మనందరం కూడా ధన్యులైన ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఆయనకు కూడా శుభాకాంక్షలు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. అయితే ముందుగా మా వెంకటేష్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. మాకేదో టైం చెప్పకుండా 2 నిమిషాలని జాగ్రత్తగా అయితే ఇచ్చినా అలాగే వస్తాం, గౌరవంగా లేదన్నా అదే గౌరవంగా వెళ్తాం. అసలు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయ ప్రస్తావన కానీ ఆయన తాలూకా విద్యార్థి దశ నుంచే మొదలైంది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే ఎప్పుడైనా మనం ఒక 5-10 సంవత్సరాలు పనిచేస్తే విసుకెత్తిపోతాం, ఒక కార్యకర్త కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఒక మంత్రి కానీ, ఏదైనా. అలాంటిది ఎవరైతే విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పేరు వాళ్ళకి కాలుకు దండం మొక్కాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. అంటే చాలా విపరీతమైన ప్రెజరు, ఒక పక్క వచ్చేమో ఫైనాన్షియల్ యాక్టివిటీస్, ఒక పక్క వచ్చేమో జనాలు గ్యాదర్ చేయడం, ఒక పక్క వచ్చేమో కార్యక్రమం ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, ఒక పక్క అక్కడ మంత్రులకి, ఎమ్మెల్యేలకి కన్విన్స్ చేయడం, కలెక్టర్లకి, వీళ్ళందరికీ అంటే విద్యార్థి దశలోనే ఎక్కువ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు కుర్రాలుగా ఉంటాం కనుక అనేక చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యగా కనిపిస్తున్నప్పుడు దానికి పరిష్కార మార్గం కోసం చెప్పి ఆనాటి నుండి 75 సంవత్సరాలు, అంటే అందులో ఒక 20-22 సంవత్సరాల్లో ఆయన పీజీ చేస్తుంటారు. ఆయనకి అక్కడ నుండి 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ పోరాటాలు ఉండడం అనేది అరుదైన అంశంగా మనం భావిస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ముందర, చంద్రబాబు నాయుడు గారి తర్వాత అనేది మన్ని మధ్యలో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన ఏదైతే విధ్వంసకర పాలన, వ్యక్తి అహంకారము, రాజ్యాంగ ఉల్లంఘన, సమస్యల మీద వచ్చామో సరైన దృష్టి లేకుండా ఉందో, తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన ప్రజలకు ఏ విధంగా మన సహాయ సహకారాలు అందివ్వాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడాలా అనే అంశము దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయన సుదీర్ఘంగా పనిచేస్తున్నారని సందర్భం చేస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2000 ఆ ప్రాంతంలో 1998-2000 ప్రాంతంలో కంప్యూటర్స్ని కనిపెడితే కంప్యూటర్స్ వల్ల లాభాలు వస్తాయని చెప్తే అందరూ ఎగతాళి చేసేవారు. ఆ రోజు కంప్యూటర్ కోసం మాట్లాడినా, ఈరోజు ఏది అయ్యే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మాట్లాడినా ఓన్లీ చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అయితే ఈ మధ్యకాలంలో అంటే కంప్యూటర్కి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మధ్యలో ఆయన తాలూకా దార్శకత 1-2 నిమిషాలు చెప్పాలని నిర్ణయంతోనే వచ్చాను. అదేంటంటే ఒక పక్క విద్యతో పాటు పారే నీరు, ఎందుకంటే ప్రపంచ సంస్కృతి అంతా కూడా ఒకే దగ్గర కేంద్రీకృతం ఉంటుంది. ఎక్కడైతే నీరుని లభ్యత ఉంటుందో, ఎక్కడైతే నీరుని ఉపయోగించుకుంటారో, ఎక్కడైతే నాగరికత పెరుగుద్దని ఆ సందర్భాల్లో అనేక చరిత్ర రాసిన సత్యం, ఆ సత్యాన్ని చంద్రబాబు నాయుడు గారు మనసులో పెట్టుకొని ప్రతి దగ్గర కూడాను ఆ అంశమే. ఎందుకంటే పట్టిసీమ 1100 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పడితే దాదాపు ఈ 15 సంవత్సరాల్లో దాదాపు 40,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే 1100 కోట్లు ఎక్కడ, 30-40,000 కోట్లు ఎక్కడ. అంటే ఇలాంటిది పారే నీరుని ఆపే ఎక్కడైతే శక్తి ఉంటుందో ఆ శక్తిని వచ్చి ఉపయోగించినప్పుడే ప్రజల తలక నాగరికత, ప్రజల తలక విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అన్నీ కూడా ఇమిడింపు చేస్తాయని ఈ సందర్భం గుర్తిస్తున్నాం. అంటే అలాంటి భగీరథుడిని, అపర భగీరథుడు గంగనొచ్చం కింద తీసుకొచ్చారంటే మన భగీరథుడు అంటే పారే నీరుని స్టాగ్నేట్ చేస్తూ ఎక్కడైతే అవసరమో నీరు అక్కడ పంపించే మహాశక్తి ఉన్నాడు ఒక్క చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఇదే విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే మన కష్టాలు ఉన్నప్పుడు మా ఊరికి ఆ రోజే పోతాం. ఉదుహు తుఫాను సమయంలో మన ఇళ్లలో రానప్పుడు ఆయన వచ్చి దగ్గరుండే కార్యక్రమాలు చేస్తారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే ఇబ్బంది పడ్డామో అక్కడ దాన్ని మళ్ళీ రీఅపాయింట్ చేస్తాం. రెండోది, మొన్న ఒకసారి హైదరాబాద్ వెళ్ళి వచ్చినప్పుడు నైట్ టైం మేము జర్నీ చేస్తుంటే ఒకటి కనిపించింది అనమాట. ఇక్కడ నేను సింగపూర్లో ఉన్నామా, మలేషియాలో ఉన్నామా, దుబాయ్లో ఉన్నామా అనిపించింది. ఎందుకంటే సార్తలకి ఇల్లు అక్కడ ఉన్న హైటెక్ సిటీకి జస్ట్ 4-5 కిలోమీటర్లకు ఎక్కువ ఉండవు. చూస్తే బిల్డింగ్లు అన్నీ కూడా 20 అంతస్తులు, 30 అంతస్తులు, ఆ రేంజ్లోనే అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్. అంటే ఒక ఉపాధి అవకాశం, ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా చెందుతుందో చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం మనకు కనిపిస్తుందని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో
మొన్న మాట అన్నారు, ఒక సోషల్ మీడియాలో లీక్ వచ్చిందో తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ లీక్ ఇచ్చిందో తెలియదు, కానీ దక్షిణ భారతదేశంలో ఆనాడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశంలో రాజధాని నిర్మించాలా, అప్పుడే ప్రజలకు వచ్చేమో సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయ అవకాశాలు, సమాన అవకాశాలు వస్తాయని ఆనాడు చెప్పడం జరిగింది. ఈ లీక్ ఇచ్చారో ఏమో తెలియదు, కానీ 33,000 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నప్పుడు, మరొక 40,000 ఎకరాలు వచ్చి ఎగ్జిబిషన్ కోసం మాట్లాడుతున్నప్పుడు, రేపు 4-5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్ర, మన దక్షిణ భారతదేశంలో ఉన్నవన్నీ కూడా కేంద్రీకృతం ఉంటే, ఈ రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ అనివార్య కారణాలు, ఎందుకంటే అక్కడ ఢిల్లీలో పొల్యూషన్ అన్నీ ఉన్నాయి, అనివార్య కారణాల వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వస్తే రెండో ఢిల్లీ కూడా మనకి రాజధాని రాచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అంటే విజన్ ఉన్న నాయకుడు, విజనరీ ఉన్న నాయకత్వం అక్కడ నేషనల్ పార్టీలో కానీ స్టేట్ పార్టీలో కానీ ఉంటే ఉపాధి సంక్షేమ అవకాశాలతో పాటు అందరికీ సమాన నాయకత్వాలు లభిస్తాయని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అదో విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడుకి అందరూ మర్చిపోతున్న ఇంకొక ఘనమైన విషయం తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా ఆయనకి ఏంటంటే ఒక పక్క పోలీసులు, ఒక పక్క మ్యాచ్లే గుర్తొస్తారు. ఎందుకంటే పోలీసుల దగ్గరికి వెళ్తే మనం తొనలు కాస్తాం, ఇప్పుడే మన ఎంపీ గారికి వెళ్ళడానికి కొంచెం తోసుకుంటున్నాం. అలాగే ఏదైనా కార్యక్రమం జరిగిందనుకోండి, అది దెబ్బలు కాస్తాం. మళ్ళీ మ్యాచ్లకి కష్టం వస్తే మళ్ళీ మనం ఉంటాం. కానీ ఆ 2 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు విపరీతంగా ఇచ్చారు. ఈరోజు జనదిన కానుక ఈరోజు డిఎస్సి కూడా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడే మేషరావు మాట్లాడినాడు, ఆయన 4 గోడల మధ్యలోనే ఈ దేశ అభివృద్ధి కానీ, ప్రపంచ అభివృద్ధి కానీ, మానవ మేధాశక్తి కానీ ఉంటుందంటే దానికి నమ్మి పనిచేసిన వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు, అలాగే మోడీ గారు కూడా. ఎందుకంటే ప్రతి జిల్లాలోనూ కూడా మెడికల్ కాలేజ్ కట్టాలని బీజేపీతో టార్గెట్. అదే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకెళ్తున్నాయి. ఆ విధంగా మంచి విజన్ నాయకుడికి రేపు భవిష్యత్తులో భగవంతుడు మంచిగా చేసి మనందరూ కూడా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి, ఆ కార్యక్రమాలు చేయడానికి ఆయనకి భగవంతుడు ఆశీస్సు ఇవ్వాలని కోరుకుంటూ, ఏంటంటే అన్నా క్యాంటీన్ పెడితే 2 ముద్దలు పెడితే ఆయనకు వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డికి పేరు మార్చుకుని పెట్టాల్సింది, అది పెట్టలేదు. 18 సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకులాల వర్గాలకి. ఒక్క బండి కూడా ఇవ్వడానికి ఆయన మనసు రాలేదు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన లోకేష్ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాయి. నేను ఒకటే కోరుకుంటున్నానండి, రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ రాష్ట్రానికి, దేశానికి ఒక నడవడికలో తీసుకెళ్ళగలరో అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి. రాజకీయంగాను ఉన్నతమైన స్థానానికి ఎదిగేటట్టు మీ ఓటే వజ్రాయుధం. ఆ ఓటుతోనే మనం తలరాత మనం మార్చుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో, ఎందుకంటే టార్గెట్ 2029, అది మన ఫైనల్ టార్గెట్. ఆ టార్గెట్కి ఎట్టి పరిస్థితిలో ఓటే వజ్రాయుధంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడున్న నాయకత్వం అందరికి కూడాను మీరు సహాయ సహకారాలు అందించి మళ్ళీ ఉన్నతమైన స్థానానికి ఎదిగేటట్టు మీ అందరూ ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రమణ గారు మధ్యాహ్నం భోజనం చేయడం ఇంకా